వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో ఊబ్లింగ్ అనే పదము ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్ 1 టెన్నిస్, ఆప్షన్ 2 టేబుల్ టెన్నిస్, ఆప్షన్ 3 టెన్నికాయిట్, ఆప్షన్ 4 బాల్ బ్యాడ్మింటన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 టెన్నికాయిట్. మరో ప్రశ్న, టెన్నికాయిట్ ఆట నందు సబ్ జూనియర్స్ యొక్క నెట్టు ఎత్తు తెలపండి సెంటీమీటర్లో. ఆప్షన్ 1 164.64 సెంటీమీటర్స్, ఆప్షన్ 2 165.64 సెంటీమీటర్స్, ఆప్షన్ 3 166.64 సెంటీమీటర్స్, ఆప్షన్ 4 167.64 సెంటీమీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 167.64 సెంటీమీటర్స్. మరో ప్రశ్న, టెన్నికాయిట్ ఆట నందు డిసైడింగ్ సెట్లో ఎన్ని పాయింట్ల వద్ద కోర్ట్ చేంజ్ ఆర్ సైడ్ చేంజ్ ఉంటుంది? ఆప్షన్ 1 10 పాయింట్స్, ఆప్షన్ 2 11 పాయింట్స్, ఆప్షన్ 3 14 పాయింట్స్, ఆప్షన్ 4 16 పాయింట్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 11 పాయింట్స్. మరో ప్రశ్న, టెన్నికాయిట్ కోర్ట్ నందు డెడ్ కోర్ట్ యొక్క కొలతలు తెలపండి. ఈ ప్రశ్న డిఎస్సి 2014లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 60 సెంటీమీటర్స్, ఆప్షన్ 2 70 సెంటీమీటర్స్, ఆప్షన్ 3 80 సెంటీమీటర్స్, ఆప్షన్ 4 90 సెంటీమీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 90 సెంటీమీటర్స్. మరో ప్రశ్న, టెన్నికాయిట్ ఆట నందు ఎక్స్పెక్టెడ్ రూల్ను వర్తింపచేసి ఆట కొనసాగిస్తే ఎన్ని ర్యాలీస్ లోపల పాయింట్ తెచ్చుకోవాలి? ఆప్షన్ 1 5 పాయింట్స్, ఆప్షన్ 2 7 పాయింట్స్, ఆప్షన్ 3 9 పాయింట్స్, ఆప్షన్ 4 10 పాయింట్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 9 పాయింట్స్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.